హలో టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి బ్లాగ్స్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఐటమ్స్ ఏం కావాలో చూసేసుకుందాం. పన్నీర్ పీసెస్ కావాలి. పన్నీర్ పీసెస్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటో కూడా పీసెస్ కట్ చేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్ మిక్సింగ్ అయి ఉంది, దాంట్లో 2 తీసుకున్నాను. కాజు, ఆనియన్ కట్ చేసుకోవాలి. బగారా దినుసులు, సాజీరా, చెక్క, లవంగం అన్నీ. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ పదార్థాలు అయితే తీసుకోవాలి. పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్తో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత బగారా దినుసులు వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేసరికి వేయించుకోవాలి. తర్వాత టమాటో యాడ్ చేయాలి. టమాటో యాడ్ చేసి కొద్దిగా మగ్గనివ్వాలి. కొంచెం లైట్గా, ఎక్కువ కాకుండా కొద్దిగా అంతనే, జస్ట్ టమాటాలు మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొన్ని కాజు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అది మెత్తగా అయిపోతుంది. మగ్గిన తర్వాత దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇదైతే చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇదైతే మెత్తగా పేస్ట్ పట్టుకుందాం. చూసారా, ఇదైతే నేను మెత్తగా పేస్ట్ అయితే పట్టుకున్నా. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు, అలాగే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామా ఇది మొత్తం దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు చూసి వేసుకోండి. ఇందులో అయితే కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కారం, పన్నీర్ బటర్ మసాలా కదా, అంత స్పైసీ ఉంటే అంత మంచిగా ఉండదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, జీరా పౌడర్, బాగా మిక్స్ చేసుకొని ఇది కొద్దిగా ఈ మసాలాలు, కారం అవన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక మనకి నూనె పైన తేలే వరకు సిమ్లో దీన్ని ఫ్రై చేయాలి. ఆయిల్లోనే ఉడకనిద్దాం. ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేద్దాం. మూత పెట్టేసుకొని ఆయిల్ పైన తేలే వరకు దాన్ని ఉడకనిద్దాం ఆయిల్లో. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిస్తే థిక్గా అయిపోతుంది. అప్పుడు మనం పన్నీర్ పీసెస్ అందులో యాడ్ చేసుకోవాలి. చూసారా, కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు ఈ టైంలో మనం పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. 2 మినిట్స్ తర్వాత మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.